5:19. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. 5:19. ఏది ఎఫెసీ 5:19. ఒకడు కీర్తనలతో సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచు క్రీస్తునందలి భయముతోనూ ఒకడు లోబడి ఉండుడి. ఆమేన్. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. ఆమేన్. ఏమంటున్నాడంటే ఒకరినొకడు కీర్తనలతో అంటే దేవుని సమూహంలో, దేవుని యొక్క ప్రసన్నతలో ఒకరినొకరు అంటే అందరూ కూడి ఒకరిని దూషించకుండా, ఒకరిని ఒక తప్పుగా మాట్లాడకుండా అందరూ సంతోషంతో ఆనందంతో కూడి ఆయనను స్తుతించాలంట. కీర్తనలతో పాడి మహిమపరచాలంట. ఆత్మ సంబంధమై అంటే ఏదో ఊరికే ఉన్నారులే వాళ్ళొక్కరు అనేసి అనుకోకుండా ఆత్మ సంబంధమై మనస్ఫూర్తిగా వాళ్ళని మన వాళ్ళు అని అంగీకరించి, దేవుని బిడ్డలు అని అంగీకరించి అందరూ కలిసి ఆయనను స్తుతించాలంట. ఆయనను హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. హృదయంలో అంటే నోటితో పైన ఆరాధించడం స్తుతించడం కాకుండా హృదయపూర్వకముగా దేవుని మనము ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి అని వాగ్దానం చెప్తా ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలానే కీర్తనలు దావీదు రాసిన కీర్తనలో 7:7 తీసుకున్నాం. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. ఇంకోసారి చదువు. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పై